మరోసారి ట్రోల్ మెటీరియల్గా మారినటువంటి చుంచు బాబు. ఈ చుంచుని చూశారు కదా, ఏదో ఒక విధంగా కాంట్రవర్సీలు క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ చుంచు తమ్ముడు కావచ్చు, చుంచు తండ్రి కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, ఈ చుంచులన్నీ కూడా చాలా దారుణమైనవి. ఎంతసేపు దిక్కుమాలిన ఏడుపులు. ఎవరైనా ఎదుగుతున్నారంటే చాలు వాళ్ళపై ఏడవడానికి ముందుంటాయి ఈ చుంచులు. ఈ చుంచు మొదటి పెళ్ళాన్ని వదిలేసి త్వరలో ఇంకో పెళ్ళాన్ని చేసుకోవడానికి సిద్ధమవుతుందని చెప్పేసి మనకైతే వార్త వస్తుంది. సో ఈ చుంచులేంటి, చుంచు పెళ్ళాలేంటి, ఇన్ని పెళ్ళిళ్ళు ఏంటంటే చుంచు జీవిత చరిత్రలోనే ఇట్లాంటివి ఉన్నాయట. ఒకసారి చుంచు తండ్రి విషయానికి వస్తే ఆ చుంచుకు కూడా 2 పెళ్ళిళ్ళు. ఇక ఈ చుంచుకు కూడా ఇంచుమించు 2 అవుతున్నాయి అని చెప్పేసి ఒక టాక్ అయితే నిన్న ఈ చుంచుల గోలైతే మొదలైంది. మరి ఈ చుంచులు ఇప్పటివరకైనా స్పందిస్తారో లేదో చెప్పాలి. పైగా ఈ చుంచు బొమ్మలు పెట్టినందుకు కాపీరైట్లు వేసేటటువంటి మనస్తత్వం వీళ్ళకి గడ్డితో పెట్టినటువంటి విద్య. కాబట్టి చుంచుల విషయంలో కాసంత జాగ్రత్తగా అయితే ఉండాలి. త్వరలో ఈ చిన్న చుంచు ఏదైతే ఉందో ఇది త్వరలో పెళ్లి చేసుకోబోతుందని చెప్పేసి రకరకాల వార్తలు అయితే సోషల్ మీడియా వేదికగా షికారులు చేస్తున్నాయి. మరి ఈ చుంచు ఏం మాట్లాడిదో చూడాలి. అదిగాక ఈ మధ్యన అడ్డగోలుగా ఎవరైనా బర్త్డేలు చేసుకుంటున్నారంటే ముందు ఈ చుంచు రెచ్చిపోతుంది ఈ మధ్యన. సో మొత్తానికి ఈ చుంచు పైకి కనిపించే అంత మంచి చుంచు అయితే కాదు, కానీ యథవ్యాసాలు మాత్రం కావాల్సినంత ఉన్నాయి. సో అదేవిధంగా అతి ఓవర్ యాక్షన్, బలుపు, అన్నిటికి మించి హయ్యర్ పర్పస్, ఇవన్నీ కూడా ఈ చుంచుకి పుట్టుకుతో వచ్చినాయి. మరి ఇప్పటికైనా ఈ చుంచు మారిద్దా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇంకా చుంచు అన్న అయితే ఏదో దేనితోనో వస్తున్నాడు. ఏకంగా బోన్ స్టాల్ని సైతం కూడా రంగంలోకి దించి చుంచు అన్న సినిమాలు చేసేటటువంటి పరిస్థితి. మరి చుంచు తమ్ముడైతే ఏకంగా 2వ పెళ్ళి అంట. మరి ఇది చుంచుల చరిత్ర. అదేవిధంగా చుంచు తండ్రి, చుంచు అన్న, చుంచు తమ్ముడు, ఇక చుంచక్క గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.